హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు కట్లెట్స్ చేసుకున్నారండి సేర్మేన్తో. గోదావరి సేర్మేన్ అండి, ఇది మాకు ఈ సీజన్లో దొరుకుతుంది. ఇది పీసు రొయ్య కూడా అంటారు, చిన్న రొయ్య. ఇది చీర వేసి పడతారు, దానివల్లే సేర్మేన్ అంటారు. తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన దినుసులు చూసుకుందాం రండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా తింటారు, చాలా బాగుంటాయి. ఇంట్లో ట్రై చేయండి. గోదావరి స్పెషల్. దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి, పచ్చి పప్పాయ, అటుకులు 2 బంగాళదుంపలు 1 పావు కేజీ, ఒక పచ్చి పప్పాయ, పచ్చిమిర్చి 4 వేసుకోండి, పిల్లలు తినాలి కదా. అది కొంచెం చూసారా సేర్మేన్. చిన్న చిన్న రొయ్యలండి, జాగ్రత్తగా తీసుకుని అలా నీట్గా కాళ్ళు తల తీస్తే చాలు. అది నీట్గా 2-3 సార్లు కడుక్కుంటే శుభ్రంగా సరిపోదు. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, మళ్ళీ కాల్చుకుంటాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఆ 2 వేగిన తర్వాత చిన్న మంట మీద చేయండి. త్వరగా 5 నిమిషాల్లో ఉడికిపోద్ది, చాలా స్పీడ్గా అయిపోద్ది. ఇది మీకు వేగిపోయింది చూసారా. రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా, నీట్గా చేసుకుని ఆవిరికి జస్ట్ 1 నిమిషంలో ఇది ఆవిరి తగలగానే గట్టిపడిపోతుంది. తెలుసు కదా మీకు రొయ్య. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటాయి. పప్పాయ కూడా హెల్త్కి మంచిది. ఉల్లిపాయ వాడకుండా పప్పాయ వాడాను, ట్రై చేయండి. మీ దగ్గర పచ్చి పప్పాయ దొరకకపోతే ఉల్లిపాయలు చిన్న ముక్క, 1 ఉల్లిపాయ వేసుకోండి చిన్న ముక్కలుగా కట్లెట్స్కి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి, బాగుంటాయి. ఉప్పు పసుపు వేసాం కదా. పప్పాయ కట్ చేసి తురిమి పెట్టుకున్నాం చిన్నగా, ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. పచ్చిదండి, బాగా పచ్చి పప్పాయ. ఈ సీజన్లో తినాలి, మంచిది. డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి కదా, వర్షాకాలం అని వాడాను. పచ్చి పప్పాయ చిన్నది 1 కప్పు తురిమి పెట్టుకుని వేసేయండి. 1 నిమిషంలో ఆవిరికి అయిపోతుంది. అది కూడా పెద్దగా ఉడకక్కర్లేదు, నీళ్ళు గిళ్ళు వేయక్కర్లేదు. అయిపోయింది చూసారా. 1 ఎగ్ వేసుకోండి, 1 ఎగ్ టేస్ట్ కోసం మీ ఇష్టం, వేస్తే వేయండి లేకపోతే లేదు. 1 ఎగ్ పిల్లలు తింటారు కదా, మంచిది ఎగ్ అని. టేస్ట్ కోసం వేగిపోయినా వచ్చేస్తాయి మీకు కట్లెట్స్. ఆలు ఉడకబెట్టి పొట్టు తీసుకుని పిసికి పెట్టుకున్నాం, అది దీంట్లో కలిపేసుకున్నాం. అయిపోయింది కదా, ఇది అయిపోయింది. కొత్తిమీర పైన గార్నిష్కి ఏమి వేసుకోవండి, దీంట్లోనే కొత్తిమీర. కారం ఏమి వేయక్కర్లేదు, మసాలా కూడా వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. అల్లం వెల్లిపాయ కొంచెం కొత్తిమీర అంతే. అయిపోయింది, దగ్గరికి అయిపోయింది అంటే బంగాళదుంప ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ దాంట్లో వేసాం కదా, దీనికి సరిపడా చిటికెడు సాల్ట్ వేసుకుని పిసికి, అది కూడా ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో చల్లార్చండి. చల్లారిన తర్వాత దీంట్లో కలపండి. అంటే చెయ్యి కాలుతుంది కదా, మరి చేతితో చేసుకోవాలి కదా. 1 పావు కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. వేసుకుని పెనం మీద చిన్నగా వేసుకుని 2 కలిపేసేయండి. అది ఇది కూడా కలిపేసేయండి. ఒకసారి కలిసిపోయింది మిశ్రమం. అది ఆలూలో వేసేసి బాగా కలిపేసేయండి. చాలా బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి, మీ వారి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. శ్రమ అనుకోకుండా ఇంట్లో తయారు చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. సేర్మేన్ అండి, ఈ సీజన్లో దొరికితే చాలా మంచిది. మా గోదావరి ప్రాంతంలోనే దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి అటుకులు కానీ లేకపోతే మీ ఇష్టం బ్రెడ్ పొడి కానీ ఏదో ఒకటి వాడచ్చు, క్రంజీగా ఉండడానికి. అంతే. ఓట్స్ కూడా వేస్తారు చాలామంది, అదైనా వేయచ్చు, మీ ఇష్టం. నా దగ్గర అటుకులు ఉన్నాయని అటుకుల్లో ముంచాను. ఏమీ ముంచకపోయినా కూడా అయిపోతాయండి, ఏం కాదు, ఎరగవు, ఏం చెయ్యి, చక్కగా వచ్చేస్తాయి. అన్నీ ఉడికిపోయినాయి వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. 1 నిమిషం అలాగా హైలో పెట్టి ఇటు అటు కాల్చండి, సరిపోతుంది. ఇంకేం ఉడకక్కర్లేదు, జస్ట్ మూత పెట్టి హైలో పెట్టేయండి. ఇటువైపు ఉడికాక అటువైపు తిరిగేసుకుని తీసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయి. మోసలో పెద్దోళ్ళు పిల్లలు అందరూ ఇష్టంగా తినవచ్చు, చాలా బాగుంటాయి. చారు అన్నంలో కూడా నంచుకోవచ్చు, పప్పు కానీ లేకపోతే ఊరికే స్నాక్ ఐటెంలకు కానీ, మీ ఇష్టం. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సరే, రెడీ అయిపోయింది.
మీరు ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.